అసలు ఈ తెలుగు మహాసభలు ఎందుకు నిర్వహించాలి? మనందరం తెలుగు మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకా తెలుగు బ్రతకాలి అని ఈ రోజు ఇలాంటి మహాసభలు పెట్టాల్సిన ఆవశ్యకత ఏంటి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆభరణాలు లాంటి అక్షరాలు, తేనె లాంటి ఉచ్చారణ, మనసును కదిలించే సాహిత్యం ఉన్న భాష మన తెలుగు భాష. భారతదేశంలోనే అతి మాధుర్యమైన భాషగా గౌరవం దక్కిన ఏకైక భాష తెలుగు భాష. ఇంత గొప్ప తెలుగు భాషని ఈ రోజు మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మనం ఏదో మాట్లాడుకోవట్లేదండి తెలుగు గొప్పది అని, మన యొక్క పదాల ప్రవాహం ఎంతో అద్భుతంగా ఉంటుందని ప్రపంచమే కీర్తించింది. అందుకే మన భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. ఈ రోజు ఆ భాష యొక్క ప్రాముఖ్యత ఎక్కువ మందికి తెలియట్లేదు. ఎందుకంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు అని ఒకరు ఉంటారండి. ఈ రోజు తెలుగు రాయగల చదవగల వారు ఒక్కసారి చేతులు పైకెత్తండి. తెలుగు రాయగల చదవగల వారందరూ ఒక్కసారి చేతులు పైకెత్తండి. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్న వారిలో దాదాపు 95% మంది తెలుగు రాయగలరు, చదవగలరు. సరిగ్గా 100 ఏళ్ల క్రితం అంటే 1920లో మన తెలుగుని రాయగల చదవగల వారు కేవలం 20% మంది ఉండేవారు. ఎందుకంటే మనం మాట్లాడుకునే భాష పుస్తకాల్లో పత్రికల్లో ఉండే భాష ఒకటి కాదు. పుస్తకాల్లో పత్రికల్లో సాహిత్యంలో ఉండే భాష గ్రాంధికం. మనం మాట్లాడుకునే భాషను కూడా పుస్తకాల్లోకి పత్రికల్లోకి రావాలి, తెలుగు అక్షరాస్యత పెరగాలి అని తన జీవితాంతం పోరాడి, ఆ పోరాటంలో కొండల్లో కోనల్లో తిరుగుతూ తన వినికిడి శక్తిని కోల్పోయినా కూడా ఈ పోరాటాన్ని ఆపకుండా తన జీవితం మొత్తం పోరాడి ఈ రోజు మనం రాస్తున్న చదువుతున్న తెలుగుని తెచ్చిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. మనం మాట్లాడే భాష, రాసే భాష అంత తేలిగ్గా వచ్చింది కాదు. ఇలాంటి గొప్ప గొప్ప ఉద్యమకారులు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి మన భాషను బ్రతికించడం వల్ల ఈ రోజు మన భాష ఇక్కడ ఉంది.